చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎవరిని చూపించబోతున్నాను అంటే టొంటడాయ్. ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది, ఎవరికీ తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందుకే నేను కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చెప్పట్లేదుగా. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈ భావన గారు ఈ వీడియోలో నేను కనిపించాను అనుకుంటున్నారా? అంటే మేము ఒకటే ఫ్యామిలీ. దట్ ఐ థింక్ వాటో వాట్. వెల్కమ్ టు మీ భావన రెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ రోజు నాకు అసలు మర్చిపోలేని రోజు అనమాట. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అంత హ్యాపీ ఫీలింగ్. నేను ఇప్పుడు మా ముద్దమందారంతో కలిసి వర్క్ చేస్తున్నాను. మా ముద్దమందారం టీంతో కలిసి వర్క్ చేస్తున్నాను అనమాట. ముద్దమందారం టీంలో ఎవరెవరు ఉంటారో మీకు తెలుసు కదా. పెద్దబాబు, పార్వతి అండ్ అఖిలాండేశ్వరి అందరం కలిసి యాక్ట్ చేస్తున్నాము. మా అఖిలాండేశ్వరి అక్క రావడం గల చాలా చాలా అనమాట. ఎన్నో రోజులు అయిపోయింది మేమందరం కలిసి ట్రావెల్ చేసి. రోజులు కాదు, నెలలు కాదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అసలు ఆ ఫీలింగే వేరు. మళ్ళీ కలిసి ముద్దమందరం చేస్తున్నామా లేదా ఏంటి అన్నది మీరే ఈ ఎపిసోడ్ చూశాక గెస్ చేయాలి. అసలు ఏం జరగబోతుంది? వీళ్ళందరితో కలిసి ముద్దమందారం 2 చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, ఏం షూటింగ్లో ఉన్నారు, అది ముద్దమందారం 2నా, ఏంటి ఆ స్పెషల్ అనేది మీరు ఈ గెస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరిని చూపించబోతున్నాను అంటే టొంటడాయ్. మన ముద్దమందారం పార్వతి వచ్చేసింది. నేను వాళ్ళకి ఒక ట్విస్ట్ ఇచ్చాను. ఏంటి అంటే ఇప్పుడు ముద్దమందారం 2 జరగబోతుందా లేదా, మేము ఎందుకు కలిసాం, ఎలా కలిసాం, ఏంటి కనుక్కోమని వాళ్ళకి ఒక ట్విస్ట్ ఇచ్చాను. యాక్చువల్గా నువ్వు ముద్దమందారం గెటప్లో ఉన్నావు కాబట్టి అందరం ముద్దమందారం 2 అనుకుంటారేమో. ఒకవేళ ముద్దమందారం 2 స్టార్ట్ అయితే మీరందరూ ఎంతమంది పార్వతి, పెద్దబాబు, అఖిలాండేశ్వరి, చీపిరంటి రావాలని కోరుకుంటున్నారు, అండ్ చిన్నబాబు అండ్ ఐశ్వర్య వీళ్ళందరూ కూడా రావాలని ఎవరెవరు కోరుకుంటున్నారో కింద మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ స్పెషల్ ఏంటో లాస్ట్లో తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోలేదు. రిలీజ్ చేస్తారా అంటే అది నాకు తెలిసి రిలీజ్ అయిపోయి ఉంటుంది, చాలా మంది చూసేసి ఉంటారు. అవునా? అవును, ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది, ఎవరికీ తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఆల్రెడీ చాలా మంది ప్రోమో చూసేశారు, చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ఏంటిది అని. బట్ ఇప్పటికీ వాళ్ళకి తెలియదు లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అందుకే నేను కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చెప్పట్లేదుగా. మంచి మంచి కట్టుబాట్లు సార్. సో అందరికైతే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అండ్ ఆల్సో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారనమాట. అంతే, క్వశ్చన్ మార్కే. క్వశ్చన్ మార్క్ ఏంటి అన్నది మీకు టీవీలో చూశాక తెలుస్తుంది తప్ప నేను రివీల్ చేయను. అండ్ నా ఛానల్లో కూడా నేను చెప్పను. కొంచెం అప్పుడప్పుడు క్లూ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే నేను క్లూ ఇస్తాను. ఈ ఎపిసోడ్ ఈ వ్లాగ్ అయ్యే లోపు మీకు ఆ క్లూ ఏంటనేది ఇస్తాను. అది కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలోనే రివీల్ చేయొచ్చేమో కానీ చూద్దాం.
ఇది మీకు అర్థం కావడానికి ఇంకొక సర్ప్రైజింగ్గా ఇంకొకళ్ళు చూపిస్తున్నాను. ఎవరనుకుంటున్నారు నెక్స్ట్ పార్వతి తర్వాత? ఆబ్వియస్లీ పెద్దబాబు. హలో హాయ్. సో నేను మీకు పార్వతి కదా. అరే పెద్దబాబు తర్వాతే పార్వతి. ఎందుకంటే పార్వతి నాకు సీరియల్లో అగైనిస్ట్. సో పెద్దబాబు తర్వాత పార్వతియా? నన్ను అలాగే కొంచెం వెనక్కి వెళ్ళు. ఇప్పుడు చెప్పండి. పెద్దబాబు ఫస్ట్ పార్వతి. ఇద్దరు ఫస్ట్. ఈ భావన గారు ఈ వీడియోలో నేను కనిపించాను అనుకుంటున్నారా? అంటే మేము ఒకటే ఫ్యామిలీ, దట్ట ఐ థింక్ వాటో వాట్. నెగిటివ్ ఫ్యామిలీ. ఎస్, అవును. మీ అందరి కోసం మేము విడివిడిగా కాకుండా ఇప్పుడు మీ అందరి కోసం దగ్గరగా కనిపిస్తున్నాం. Yes. ఇప్పటి వరకు నా సీరియల్లో నేను యాంటీ అయితే, తన సీరియల్లో తన యాంటీ అయితే, ఇద్దరం కలిసి నెగిటివ్ ఎలా ఉంటుందా అన్నది మీకు అంటే నెగిటివ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కాబట్టి మేము ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ముందు నుంచి తెలుసు. అవసరమా నీ ఎంట్రీ మాకు పక్కెళ్ళమ్మా, పక్కెళ్ళాడుకో బాబు, పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. పక్కెళ్ళాడుకో. సో అది నెగిటివ్ క్యారెక్టర్స్ లాగా కనెక్ట్ అయిపోతుంటాం అనమాట. సో ఎస్, మా ముద్దమందారం టీం అండ్ అలాగే జగదాత్రి టీం కలిసి ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్స్ అయితే మేము చేస్తున్నాం కొలాబరేట్ అయ్యి. వీఆర్ సో హ్యాపీ. యాక్చువల్గా మీరు పక్కలండి, నేను మాట్లాడుకుంటా. సో ఆవిడ ఛానల్లో నా దౌర్జన్యం ఏంటి అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, మీరు చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. నాకైతే పర్సనల్గా ఎప్పుడు నేను అసలు ముద్దమందారం చాలా ఫాలో అయ్యేదాన్ని. ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని కదా, అప్పుడు అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ సీరియల్. అప్పట్లో సీరియల్స్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు చూడరు, బట్ నేను మాత్రం చూసేదాన్ని. నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ అనమాట ముద్దమందారం. అలాంటి ఒక టీంతో నేను కొలాబరేట్ అయ్యి మళ్ళీ నేను ఒక సీరియల్ చేస్తూ ఇలా వీళ్ళందరినీ కలవడం సో హ్యాపీ. అండ్ ఇంకా మన భావన రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఎలా అంటే అసలే హైట్, ఇంకొంచెం హైట్లో కనిపించుదామని అంటే పర్లేదులేండి, మన బ్లాగ్స్ మన సీరియల్ చెప్పండి కరెక్ట్గా ఉండడానికి. బ్లాగ్స్ కాబట్టి అంటే నేను కింద కుర్చీలో కూర్చొని ఉన్నాను, ఆవిడ మంచి మీద పైకి అట్లా ఆవిడ పై నుంచి చూద్దామని. చాలా హైట్, ఇంకా అంత హైట్లో చూడాలన్నా చాలా కష్టమే. హరిత గారు, అఖిలాండేశ్వరయ్య గారు కూడా ఇలా చూడలేక నా కోసం సీన్ లో ఇంత హైట్ చెప్పులు చూసాను. ఇంత పాపం హరితక్క. మీరు కానీ బయట మా ఇద్దరే చేసే సీన్ చూస్తే, కాంబినేషన్ సీన్స్ చూస్తే మీరందరూ వావ్ అనుకోవడమే కాదు, అమ్మ హరిత గారు ఎంత కష్టపడుతుంటారు. నిజంగా చాలా కష్టపడి ఇంత చూసావా, నేను ఎంత హీల్ వేసానో భావన గారి కోసం అని చెప్పి ఇంత హీల్ వేసుకొని తిరుగుతున్నారు. జనరల్ గా చూడగానే ఇద్దరు ఈక్వల్ హైట్ అనుకుంటారు సీన్ లో, వావ్ అనుకుంటారు. మీరు కానీ సీన్ లో చూస్తే డైరెక్ట్ గా చెప్పులు వేసుకునేప్పుడు చూడాలి ఆవిడ కష్టాలు. పాపం మీరు ఎంతలా ఇబ్బంది పడుతున్నారు. తప్పదు పాపం. ఇందాక షాట్ లో కూడా నేను ఈ పక్క నించున్నా, నా ఎక్స్ప్రెషన్ ఇంత ఉన్నారేంటి, ఇది నా ఎక్స్ప్రెషన్. సో ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన భావన రెడ్డి గారి ఛానల్. చాలా చాలా మంచి కంటెంట్, మంచి వీడియోస్ ఇస్తున్నారు. దయచేసి మీరందరూ ప్రోత్సహించి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
క్యారెక్టర్ని చూపించబోతున్నాను. ఎవరా అనుకుంటున్నారు కదా, మర్చిపోయారు కదా మీరందరూ. ముద్దమందారంలో నా కొడుకు క్యారెక్టర్ శ్వేత్. భావన మమ్మీ షీఈస్ ది బెస్ట్. ఏంటంటే ఇప్పుడు ఒక సీరియల్ మేమిద్దరం కలిసి చేస్తున్నాం. ఏంటన్నది మళ్ళీ చెప్పను నేను మీకు. వద్దు. శ్వేత్ ఏంటి, నాకు అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది. 10 years మమ్మీ. బాబాయ్ 2014 నవంబర్ లో మా ముద్దమందారం స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024. దేవుడా, అసలు చాలా నాకు నిన్నగాకేదో మొన్నే జరిగిపోయింది ముద్దమందారం అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీల్ ఎప్పటికీ ఉంది. ఇప్పుడు అఖిలాండేశ్వరి అక్కని కలిసినా, పెద్దబాబుని పార్వతిని కలిసినా అదే ఫీల్లో ఉన్నాం అందరం కూడా. చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ. కానీ మా మమ్మీ అయితే అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ అట్లానే ఉంది. వాట్స్ యువర్ సీక్రెట్? అసలు ఎంత బ్యూటిఫుల్ గ్లామరస్. శ్వేత్, నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా. నేను అసలు ఏం లేదు. నేను మాకు డయట్ టిప్ చెప్పండి. చెప్తారన్నమాట. ఫ్రూట్ తినకూడదు డైట్. నిన్న ఒక్క ఫ్రూట్ వల్ల భావనక డయట్ పోయింది. అది కూడా మన వల్లే. ఒక్క ఫ్రూట్ వల్ల. ఆ ఫ్రూట్ ఏంటో చెప్తారు భావనక. జాంకాయలు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే ఆ డైట్ లో బజ్జీలు ఉన్నాయి కానీ జాంకాయలు అంటే నా డైట్ లో నా డైట్ లో ఎలాగో జాంకాయ తినేసి పాడు చేశాను కాబట్టి ఎలాగో పాడైంది కదా అని బజ్జీలు తినేసి. జాంకాయ తింటే ఎట్లా పాడవుతుంది చెప్పండి డయట్? అంటే కొన్ని రకాల డైట్లు ఉంటుంది. ఒకటి ఫ్రూట్ డైట్ ఉంటుంది, ఒకటి లిక్విడ్ డైట్ ఉంటుంది, ఒకటి వెజిటబుల్ డైట్ ఉంటుంది, ఒకటి బజ్జీలు డైట్. సరే, నిన్న మీకు ఏ డయట్ ఉండే చెప్పండి. ఈ మూడులో ఏ డయట్ ఉండే? నాది ఓన్లీ వెజిటబుల్. తింటే వెజిటబుల్ తినాలి, లేదా నాన్ వెజ్ తినాలి. సో ఇప్పుడు నిన్న మీరు ఫ్రూట్ తినినందుకు డయట్ పోయింది. అంతా నా వల్ల. అలిం తింటారా? డైట్ చేసి ముందు రోజే 2 మటన్ అలీంలు తిన్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే ఇప్పుడు నేను ఇష్టమా పార్వతి ఇష్టమా అని అడుగుతా. I'll ask same question to Harithamma. We'll see what she will answer. చూద్దాం. ఓకే, ఇద్దరికి చేతులు ఇచ్చాను. ఏంటబ్బా, ఇద్దరికి హ్యాండ్ ఇచ్చేస్తామంటున్నారా? ఓ అలాగా. ఇద్దరు ఇష్టం అన్నాను. ఆగరా, 2 చేతులు తీసుకో. యా, నాకు ఇద్దరు ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అవునా? అయితే ఇప్పుడు ఇంటికి మాత్రం పిమ్మలేదు. ఈవిడ ఎక్కడ పని చేయాలో అక్కడ వేస్తుంది. కానీ కరెక్టే కదా. మీరు ఎక్కడ ఎప్పుడైనా పిలిచారా ఇంటికి? ఇన్వైట్ చేశారా? డెఫినెట్ గా పిలుస్తాను. మీ భావనారెడ్డి ఛానల్లోకి ఫస్ట్ టైం మా పార్వతి వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంటే పార్వతి అంటే ఆ క్రేజ్ వేరు, ఆ ఇష్టం వేరు, ఆ ప్రేమ వేరు. అంటే సీరియల్లో పార్వతిని తిడతాను, కొడతాను, కానీ బయట ప్రేమ అంటే తను. ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఒక మనిషి ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాదు, ఎలాంటి ఆకలి వేయదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పొగడానికైనా, ప్రేమను చూపించడానికైనా, ఫుడ్ పెట్టడానికైనా షీఈస్ ద వన్. అంటే ఈ ప్రేమం అంతా నాన్నది చెప్తాను. నీకు ఒక ప్రేమము నుదురు మీద ఉంది. తన ప్రేమము అంటే ప్రేమని ప్రేమము అంటది. తన ప్రేమము హరితమ్మ ముద్దు పెట్టిన ప్రేమము ఇక్కడ లిప్స్టిక్ తో ఉంది. నేను ఎప్పుడు షూటింగ్ వచ్చినా, షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు లిప్స్టిక్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. సరే, నువ్వు ఏమి పర్సనల్ లైఫ్లో నువ్వు కుకింగ్ చేస్తావని నాకు తెలుసు. ఈరోజు కూడా వెజ్ బిర్యానీ, మెంతి బిర్యానీ చేసావు. ఒకరోజు మీ ఇంటికి వచ్చి నేను ఏదైనా ఒకటి ఇష్టంగా చేయించుకుంటా. ఆల్వేస్, ఎనీ టైమ్ వెల్కమ్. I'll not say no. Anytime, always welcome. యా, మీరందరూ వింటున్నారు కదా, మన పార్వతి ఒక కుకింగ్ తను చేయబోతుంది, నేను నేర్చుకుని టేస్ట్ చేయబోతున్నారు. ఆ వీడియో మీ ముందుకి త్వరలో రాబోతుంది. అవును, అందరూ ఇప్పుడు నాకు హ్యాపీ అని నాకు తెలుసు, మీ అందరికి హ్యాపీ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ముద్దమందరం పార్వతితో వ్లాగ్ చేయండి, ముద్దమందరం టీంతో వ్లాగ్ చేయండి, ముద్దమందరం టీంతో ఫొటోస్ పెట్టండి. ఇలా నాకు పర్సనల్గా ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ నాకు కామెంట్స్లో వస్తూ ఉంటాయి. నాకు అందుకే నేను చాలా హ్యాపీ ఏమనిపించింది అంటే కలుస్తున్నాము. ఒకటి
ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన మా బాండింగ్ ఏంటంటే ఇప్పుడే చేసేసాము, ఒక 1 month బ్యాకే కలిసాము. ఇప్పటికీ మాకు ఫీల్ లేదు దట్ ఈరోజు సెకండ్ డే షూట్. నిన్న వచ్చినప్పుడు కూడా అంటే బయట షూట్ చేసేటప్పుడు 4 years 5 years గ్యాప్ స్కెడ్యూల్ మారిందేమో, 1 week బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టుగా. బికాస్ ఎవరు ఎలాంటి చేంజెస్ లేదు, లుక్ వైజ్ కానీ మెంటాలిటీ కానీ ఏదైనా నథింగ్. అప్పట్లో భావనకు ఎలాగో ఫుడ్ తెచ్చారో ఇప్పుడు కూడా తెస్తున్నారు. అప్పట్లో భావనకి ఎంతగా కాఫీ తాగేవారు ఇప్పుడు కూడా అంతగానే తాగుతున్నారు. వాళ్ళందరికీ తెలుసు నాకు కాఫీ పిచ్చని. మన పార్వతి చెప్పేసిందంటే వామ్మ అప్పటి నుంచి ఉందా అనుకుంటారు. ఇప్పుడు కాఫీ లవర్ లైక్ మీ అంతా కాఫీ తాగను, తాగుతా. అంతా తాగదు, తింటది, ఇంత తింటది. అలా వాళ్ళు కూడా తెలుసు ఐఎమ్ నాట్ ఫుడీ బట్ ఐఎమ్ కాఫీ లవర్. బట్ అక్క అంత కాదు, ఆమె క్రేజీగా తాగుద్ది కానీ నేను పిచ్చ క్రేజీగా తాగుతాను అన్నమాట. నాకైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఆ డేస్లో మార్నింగ్ వచ్చి అసలు లాస్ట్ సీన్స్ మార్నింగ్ ఫస్ట్ సీన్ మా ఇద్దరికి ఉండేది దాదాపు. కొట్టించుకోవడానికి రెడీగా ప్రిపేర్గా పెట్టి మార్నింగ్ టైం లాస్ట్ అర్ధరాత్రి ఎండ్ సీన్ కూడా మా ఇద్దరికి ఫస్ట్. ఇంకా నిజం చెప్పాలంటే పెట్టుకున్న ఫలితం, మాకు కష్టపడిన ఫలితం దక్కింది. ఎందుకంటే మిడ్ నైట్ వరకు మేము షూట్ చేసేవాళ్ళం. ఫస్ట్ 2-3 years కూడా కొంచెం లేట్ నైట్స్ షూట్స్ ఉండేది. కొంచెం కాదు, ఎక్కువ కానీ 24 hours చేసింది, 24 hours దాటి కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. అంతే కష్టపడ్డాము, అంత బాగా పేరు వచ్చిన కష్టపడేటప్పుడు 24 hours లేకపోతే లేట్ అయిందా అనే బాధ అనిపించిన, మాకు వచ్చిన నేమ్కి, మాకు వచ్చిన పార్వతి, చీపురాంటి, అఖిలాండేశ్వరి, పెద్దబాబు, చిన్నబాబు అందరికి వచ్చిన ఫేమ్కి మా అందరికి నేమ్ వచ్చిందంటే మా కష్టము, మీ ఆట రెండు చాలా హ్యాపీ. ఎంత నేను ఎప్పుడు మీ భావనారెడ్డి మాట్లాడుతూనే ఉంటుంది మా ఛానల్లో. మా వీణాధరారెడ్డి ఛానల్లో పార్వతి వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్వతియే మాట్లాడాలి. నేనేం మాట్లాడతాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం చెప్పండి అఫ్కోర్స్. యాక్చువల్లీ నేను కూడా భావనాక యూట్యూబ్ ఛానల్ని రోజు చూస్తూనే ఉంటా, కుకింగ్ అని, ట్రావెలింగ్ అని, అండ్ వాళ్ళ క్యూట్ డాటర్స్తో అండ్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్ టీమ్తో అందరితో. సో మీ వీడియోస్ నిజంగా చెప్పాలంటే నాకు చాలా నచ్చుతాయి. మేబీ దానివల్ల అనుకుంటాను మిమ్మల్ని కలిసి ఇన్ని రోజులు అన్ని గ్యాప్ వచ్చిందని ఇప్పుడు అనిపించలేదు. ఓన్లీ చీపురాంటియే కొడుతుంది అని నాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏంటో చీపురాంటి కాకుండా ఎవరో కొట్టాలి ఏదో అంటున్నారు. అదేంటో చూడాలని నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది. అలాగే నా వీడియోస్ కూడా బిఫోర్ మీ భావనారెడ్డి ఛానల్లో వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముద్దమందారం గురించి ఇంకొక వీడియో చేయబోతున్నాను. అసలైన సస్పెన్స్ అనేది ఇప్పుడు ఉందన్నమాట. ముద్దమందారం వస్తుందా రావట్లేదా అన్నది మీకే నాకు చెప్పాను, అది మీరే ఆన్సర్ చేయాలి.
సముజ్జీలు ఉండాలి అంటారు. వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఇప్పటివరకు ముద్దమందారం టీంతో కలిసి వర్క్ చేసి వచ్చాను ఇంటికి. రాగానే అంటే డే అంతా ఉన్నంత వరకు వాళ్ళతో షూటింగ్ చేస్తూ చాలా హ్యాపీగా గడిపేశాను. పెద్దబాబు, పార్వతి అనుకుంటూ నాకు అసలు 4-5 ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసినట్టు కూడా లేదు. ఈ మధ్య వర్క్ చేశామే అన్నంత ఫీలింగ్తో చాలా హ్యాపీగా వర్క్ చేశా. కానీ మేము వెళ్ళింది జగదాత్రి సీరియల్లో గెస్ట్స్గానే వెళ్ళాము అని ఇంటికొచ్చాక గుర్తొచ్చాక అయ్యో మా ముద్దమందారం కాదే, మళ్ళీ రేపటి నుంచి ముద్దమందారం టీంతో వర్క్ చేయలేకపోతున్నానే అన్న బాధ, ఆ చేదు అనుభవమే, అది తలుచుకుంటేనే అదొకలాంటి చేదు అనుభవం అనిపిస్తుంది. అయ్యో రేపటి నుంచి ఎలాగా అంటే నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనేది. అంటే చాలా మిస్ అయిపోతున్న టీం మా అందరిది. అంతే అండి, ఆ దేవుడి బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ ఉంటే మళ్ళీ ముద్దమందారం 2 స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మీరు మీ అందరిలో ఎవరెవరు మళ్ళీ ముద్దమందారం 2 స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో కింద తెలియచేయండి. అలాగే మీ అందరికి కూడా నేను మెసేజ్లు పెడతాను. నాకైతే ముద్దమందారం 2 స్టార్ట్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీ భావనారెడ్డి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.